అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, భూమిని స్వతంత్రించుకున్నట్లు నేను హెచ్చించును. కీర్తన 37:34. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గం అనుసరించు, భూమిని స్వతంత్రించుకున్నట్లు నేను హెచ్చించను. ప్రైజ్ లార్డ్. దేవుడు ప్రతి విధముల చేతను హెచ్చించువాడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 28:1, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. ఆర్థికపరమైన ధననిధులన్నింటిలోనూ జనముల మధ్య, శత్రువుల మధ్య హెచ్చింపు, తలగాను పైవాడుగాను ఉండినట్లు హెచ్చింపు. ఆ హెచ్చింపు వివరాలు 1-14 వచనాల్లో చూడగలం. మరి ఎలా హెచ్చిస్తాడంటే, కీర్తన 89:16 వచనం చూస్తే, దేవుడు తన నీతి చేత, 17వ వచనం దేవుడు తన దయ చేత, 24వ వచనం తన నామమును బట్టి హెచ్చిస్తాడు, 21వ వచనం దేవుని చేయి ఎడతెగగా తోడుగా నుంచుట ద్వారా, 22వ వచనం ఏ శత్రువు నీ మీద జయము అందకుండా చేసి, అలాగే 23వ వచనం నీ మీద పగపట్టు వారిని ముట్టుట ద్వారా, 27వ వచనం భూరాజులను నచ్చినట్లుగా చేయట ద్వారా హెచ్చింపు. ప్రైజ్ లార్డ్. ఇంకను కీర్తన 18:48 చూస్తే, శత్రువుల చేతిలో నుండి విడిపించి బలత్కారం చేయి మనుషుల చేతిలో నుండి విడిపించడం ద్వారా, మన మీద లేచి వారి కంటే మనల్ని ఎత్తుగా చేయట ద్వారా హెచ్చింపు. ప్రైజ్ లార్డ్. ఎవరికి హెచ్చిస్తారు? కీర్తన 75:6-7 వచనాలు చూస్తే, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు కలుగుదు. దేవుడు తీర్పు ఇచ్చి ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడు మనల్ని అన్ని విధాల, అన్ని వైపులా, అందరిలోనూ, అందరి మధ్యను హెచ్చిస్తాడు. మనల్ని హెచ్చుగాను, తలగాను, పైవారిని గాను ఉంచేవాడు మన దేవుడు. అయితే ఈ భూమిని స్వతంత్రించుకున్నట్లు హెచ్చించును అని ఈ లేఖన భాగం తెలియజేస్తా ఉంది. ఆర్థికంగా హెచ్చింపు, ఆహార పదార్థాల్లో హెచ్చింపు, ఆదాయాల్లో హెచ్చింపు, ఉద్యోగంలో హెచ్చింపు, పదవిలో హెచ్చింపు, పలుకుబడిలో హెచ్చింపు, మరి స్నేహితుల మధ్యలో హెచ్చింపు, శత్రువుల మధ్యలో హెచ్చింపు, ఇలా అనేక విధాల హెచ్చింపులు ఉన్నాయి. ఇక్కడ భూమిని స్వతంత్రించుకున్నట్లు హెచ్చింపు అనేది బహు విశేషమైంది. యేసుక్రీస్తు వారు మత్తయి 5వ అధ్యాయంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని ధన్యతలో ఇదిను ఒక గొప్ప ధన్యతగా తెలియచేశారు. మరొక మాటను కూడా మత్తయి 25:34 తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిని పిలుస్తూ, లోకము పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరచబడుతున్న రాజ్యమును స్వతంత్రించుకున్నట్లుగా మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక దినాన పిలుస్తారని ఉపమాన రీతిగా తెలియజేయటం మనం చూస్తున్నాం. అయితే మరి ముఖ్యంగా ఎవరు వీటిని స్వతంత్రించగలుగుతారు? భూమిని స్వతంత్రించుకుని ఈ ధన్యకరమైన ఆశీర్వాదాన్ని ఎవరు అనుభవిస్తారు అని చూస్తే, నమ్మకమైన వారు, నీతిమంతులు. 37వ కీర్తనలోనికి వస్తే 9వ వచనం యెహోవా కొరకు ఎదురు చూచువారు, 11వ వచనం దీనులు, 22వ వచనం యెహోవా ఆశీర్వాదం నొందిన వారు, 29వ వచనం నీతిమంతులు. స్వతంత్రించుకుంటూ మాత్రమే కాదు, వారు దానిలో నిత్యము నివసిస్తారు. 34వ వచనం యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు, ఆయన మార్గం అనుసరించేవారు భూమిని స్వతంత్రించుకుంటారు. కీర్తన 25:12-13 వచనాలు చూస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి సంతానము భూమిని స్వతంత్రించుకుంటారు. చివరిగా ఓ మాట, యెషయా 60:21, దేవుని ప్రజలందరము నీతిమంతులై దేవుడు మహిమ పరచబడినట్లుగా దేవుడు నాటి కొమ్మగాను, దేవుడు చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు అని ఈ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. చివరిగా అద్భుతమైన మరో మాట యెహోవా సెలవిస్తున్న మాట ఏదంటే, కీర్తన 2:8, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యంగాను, భూమిని దిగంతం వరకు సొత్తుగాను ఇచ్చేదని అంటున్నారు ప్రభు. ప్రైజ్ లార్డ్. ఇట్టి హెచ్చింపు ఎంత ధన్యకరమో కదా. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అర్థం చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, హెచ్చింపు అన్నది నీ నుండి మాత్రమే కలుగుతుంది కనుక మేము నీ యందు భయభక్తులు కలిగి నీ కొరకే ఎదురు చూస్తూ, నీ కొరకే కనిపెడుతూ, సాత్వికములై నీతిమంతులమై
నీ మార్గంలను అనుసరిస్తూ నమ్మకస్తులమై నీవు నాటిన కొమ్మలుగాను నీవు చేసిన పనిగాను ఉండి నీకు మహిమ కలుగునట్లుగా భూమిని శాశ్వతముగా స్వతంత్రించుకున్నట్లుగా హెచ్చింపబడే ధన్యతను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.